మంచిర్యాల జిల్లాలోని పలు సంక్షేమ హాస్టల్స్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. వేమనపల్లిలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. హాస్టల్లోని రికార్డులు, విద్యార్థుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్లోని సంక్షేమ వసతి గృహాల్లో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో గల ప్రభుత్వ గిరిజన బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే సోదాలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఉదయం అల్పాహారానికి ముందే ఏసీబీతో సహా ఫుడ్ సేఫ్టీ అధికారులు, అటు లీగల్ మెట్రాలజీ అంటే తునికల కొలతల శాఖ అధికారులు, ఐట్ సంబంధించిన అధికారులంతా బృందావంతంగా ఏర్పడి హాస్టల్కు చేరుకున్నారు. హాస్టల్లోకి సంబంధించిన రికార్డులను ముందుగా స్వాధీనం చేసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య, భౌతికంగా ఉన్న విద్యార్థులు ఏదైతే రిజిస్టర్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, భౌతికంగా హాజరున్న విద్యార్థులను పోల్చారు. అదేవిధంగా హాస్టల్కి సంబంధించిన బిల్స్ను కూడా కొన్నింటిని పరిశీలించారు. ఏదైతే బిల్స్లు ఆహారానికి విద్యార్థుల మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా, ఆ మెనూకి సంబంధించిన సరుకులు హాస్టల్లో ఏ మేరకు ఉన్నాయని చెప్పి స్టోర్ రూమ్లను కూడా తనిఖీ చేశారు. అదేవిధంగా విద్యార్థులను కూడా అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని కూడా విచారించారు. ముఖ్యంగా మెస్సుకు సంబంధించి వంట సామాగ్రిని మొత్తం కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న వంటకు సంబంధించిన వంట మనుషులను కూడా రోజు ఏ కొలతలతో వంటలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు ఏ విధంగా వడ్డిస్తూ ఉన్నారు, మెనూ ఏ విధంగా ఉంది, ఆ మెనూ ప్రకారం ఆ వంట మనుషులు చెప్పిన మెనూ అటు విద్యార్థులు చెప్పిన మెనూకు సరిపోల్చారు. అదేవిధంగా బిల్లుకు సంబంధించి ఏదైతే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఏదైతే హాస్టల్కి సంబంధించిన హాస్టల్ వార్డెన్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు ఇస్తున్న బిల్స్, ఆ బిల్స్ అన్ని సక్రమమైన, ఒకవేళ ఇతర వ్యాపార సంస్థల నుంచి ముందే తీసుకొచ్చిన బిల్స్లలో ఈ సంబంధించిన బిల్స్లన్నీ రూపొందించి ప్రభుత్వాన్ని నివేదిస్తున్నారా, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారా అనేది కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఏదైతే వారికి సంబంధించిన గదులు అపరిశుభ్రంగా ఉండడం, అదేవిధంగా మరుగుదొడ్లు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, మొత్తం కూడా అపరిశుభ్రం, పరిసరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా పారిశుద్ధ లోపం కనిపిస్తూ ఉంది. దోమలు వ్యాపించి విద్యార్థులందరూ కూడా జ్వరాల బారిన పడుతున్నారు. చాలా మంది గైర్హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇది మొత్తం కూడా ఓవరాల్ చూసినట్లయితే సంక్షేమ వసతి గృహాలు పూర్తి స్థాయిలో గాడి తప్పాయి. అధికారుల నిర్లక్ష్యానికి తోడు హాస్టల్ సిబ్బంది ఏదైతే ఉందో కక్కుర్తి, ఈ మొత్తం కూడా సంక్షేమ వసతి గృహాలు కనిపిస్తోంది. ఈరోజు ఏసీబీ తనిఖీల్లో కూడా చాలా చోట్ల అదే కనిపించింది. ఏది ఏమైనా కూడా హాస్టల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేయాలి. తమ పిల్లలకు మెరుగైన విద్యతో పాటు ఆహారం కూడా అందించాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.